ఓకే మీకు విజిల్స్ పడిపోతున్నాయి. ఓకే ఫైన్. హియర్ ఇస్ అ స్మాల్ ట్రిక్. కనుగొట్టారు. స్మాల్ అంటే మనం ఎందుకు వెళ్ళిపోదాం చాలా పెద్ద ట్రిక్ అండి బాబు, రండి అయితే okay. ఒకసారి. దిస్ ఈజ్ ఫార్ హిమ్ బికాస్ ఐ థింక్ రైట్ నౌ ఈ ట్రిక్ ఇస్ వెరీ రిలేటెడ్ టు హిమ్ బికాస్ ఇది నా కోసం చాలా స్పెషల్. నేను ట్రాన్స్లేట్ చేస్తాను. ఓకే ఓకే సారీ సారీ ఓకే సారీ. కాదు నాకు చదువు రాదని నీకు తెలిసిపోయి ఏదేదో చెప్తున్నావు లెక్కలు. బాబాయ్ లెక్కలు నువ్వు ఫాలో అవరా. ఓకే ఫైన్. ఓకే అక్కడ ఓకే ఫైన్. 13 into 4 is 52. సో మనం 4 పైలు చేస్తాం దీన్ని. కరెక్టా బాబాయ్? ఓకే 13 ఒక్కొక్క దాంట్లో. ఓకే కొంచెం బోరింగ్ ఉంటుంది ఇక్కడ, ప్లీజ్ బేర్ విత్ మీ. అబ్బా అదిరిపోయింది ట్రిక్. చూసా అసలు ఎలా బాబాయ్ అది 2 కార్డులు ఒక్క కార్డు మీద ఒక కార్డు వేసాడు. అందరు క్లాప్స్ కొట్టండి. ఎక్సలెంట్ ట్రిక్ బై నిఖిల్. వెల్ రైట్ నౌ 4 పైల్స్ ఉన్నాయండి ఇక్కడ. లాస్ట్ 4 పైల్స్ కార్డ్స్ కూడా పైల్స్ వస్తాయా? బుద్ధి తక్కువై ఈ మ్యాజిక్ చేస్తున్నా. 4 కార్డులు. ఓకే రెడీ భయ్యా. విల్ షఫల్ ఇట్. మనం టాప్ 3 కింద పెడదాం. 1 2 నీ కంఫర్ట్ 3. మామా. మిగతాది వేరే పైల్స్ మీద 1 2 3. ఓకే మళ్ళీ 1 2 3 1 2 3. ఓకే షఫల్ అవుతున్నాయి కదా. 1 2 3 1 2 3. బాబాయ్ చాలా మ్యాజిక్. లాస్ట్ షఫల్ నాది ఉంటుంది. ఓకే అదేంటి అర్థం కదా. ఓకే 1 2 3 1 2 3. దీంట్లో ఓకే మనం షఫల్ చేసాం కదా. స్వాతి నీ మ్యాజిక్ హ్యాండ్స్ వాడి టాప్ కార్డ్స్ ది 4 పైల్స్ ది. దిస్ ఇస్ ఫర్ మనోజ్ భాయ్. 4 పైల్స్ తీయాలి. ఆ మాట మారుస్తావా? ఓకే 4 స్టాక్లు. ఓకేనా? కాదు చందు ఎలా చెప్తాడు మన సినిమా టైటిల్ అది చెప్పి నేను తీస్తాను. వలి కోసం కార్తికేయ. ఓకే ఓకే బిషుం. యా ఓపెన్ దట్. అది ఓపెన్ బాబాయ్ చేయండి. ఇది నీ ఫేస్ కదా. కాదు మీరు మల్లికి వచ్చి ఎంత మల్లికి. బాగుందో సినిమా టైటిల్ కింగ్. దట్స్ అ కింగ్. సో మీ ముందు నేను షఫల్ చేశాను, మీ ముందు నేను టాప్ కార్డ్స్ అని తీసాను. అన్ని కింగ్స్ వచ్చినాయి. అండ్ ఐ థింక్ అందరూ క్లాప్స్ కొట్టండి. అతను కంఫర్ట్ తగ్గట్టు కార్డ్స్ పెట్టుకున్నాడు. కొట్టండి. మీకు నచ్చిందా అది? చాలా బాగుంది బ్రదర్. ఇప్పుడు చెప్పండి ఈ ట్రిక్ ఆయన ఎలా చేశారు అది మీరు బయట పెట్టండి. తెలిసినా చెప్పకండి. అది ప్యూర్ పైల్స్ ఉండే వాళ్ళకే అర్థమవుతుంది అది. ఎందుకంటే ఈ ట్రిక్ పేరు పైల్స్ ట్రిక్. రైట్. ఇప్పుడు అందరూ ఈ పైల్స్ క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఇప్పుడు ఈయన చేసినందుకు ఆ కేలు బయటకు వచ్చాయా, ఈవిడ తీసినందుకు కేసు బయటకు వచ్చాయా? ఏంటండి నా మీద పంచేసం చంపేస్తాను. అంత ధైర్యమా? ధైర్యంగా. నీ మోడీ కంటే ఎక్కువ సెక్యూరిటీ నీకే ఉంది ఇక్కడ. మీరు పక్కన షఫుల్ చేసింది ఆయన గొప్పతనం. బట్ వేరేదేదో రావాల్సింది రాణి తాగ్గానే రాజు వచ్చేసాడు అనమాట. బాబాయ్ ఓరైంది కదా. కానీ నిఖిల్ సచ్ ఎ స్వీట్ హార్ట్ అండ్ మై క్లోజ్ ఫ్రెండ్. అండ్ స్వాతి చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్యామిలీ లాగా. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ స్వామి రారా చూసాం, సూపర్ డూపర్ హిట్. అండ్ దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్. చాలా డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా వచ్చిన ఒక బ్యూటిఫుల్ ఫిలిం. సో ఐ రియలీ అప్రిషియేట్ ద టీమ్ అండ్ ఆబ్వియస్లీ నిఖిల్ అండ్ స్వాతి ఫర్ సెలెక్టింగ్ సచ్ స్క్రిప్ట్స్. అండ్ ఇప్పుడు కార్తికేయ కూడా ఫస్ట్ పోస్టర్ లాంచ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే ప్రతిదీ చాలా బాగుంది. అండ్ ఐఎమ్ షూర్ దిస్ మూవీ విల్ బీ ఎ గ్రేట్ బ్లాక్ బస్టర్. మళ్ళీ ఒక డిఫరెంట్ ఫిల్మ్ని ఒక కమర్షియల్ యాంగిల్లో తీసుకొచ్చారు. అండ్ సాంగ్స్ ట్రైలర్స్ ఇస్ అమేజింగ్, చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా నిఖిల్ గురించి చెప్పాలంటే చిన్నగా స్టార్ట్ అయ్యి స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటూ ఈరోజు హీ హ్యాస్ ఎ ప్లేస్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఒక ఆడియో ఫంక్షన్ అవ్వకముందే కార్తికేయ సినిమా ఒక మంచి రేట్స్కి అమ్ముడిపోయింది. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఈ రోజుల్లో ఒక సినిమా సేల్ అవ్వడం అంటే చాలా గొప్ప విషయం. అండ్ మీరు ఆల్రెడీ సక్సెస్ కొట్టేశారు టీమ్. కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ సో ఇంతకంటే నేను సీరియస్గా మాట్లాడినాను. మ్యూజిక్ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ సక్సెస్ మీట్కి మీరు పిలవాలి, మళ్ళీ ఆ సక్సెస్ వేదికల్లోనే మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టేజ్కి నా కోసం నరేష్ నా ఫ్రెండ్ ఒకసారి బాబాయ్ పైకి రావాలి. స్వాతి నువ్వు ఉంటావా కిందకి వెళ్తావా? నేను పక్కెళ్ళాలా? పర్వాలేదు. చాలా క్వశ్చన్ ఉన్నాయి మాకు. ఏమున్నాయి భయ్యా? చాలా ఉన్నాయమ్మా. అది సోలో ఉంది కదా అక్కడ. ఇప్పుడు మాకు పోస్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట మా అందరికీ. ఏమంటారు? అంతే కదండి. ఊరికే పోస్టర్లు చూపించాడు. ఒక్కొక్క పోస్టర్కి ఒక మీనింగ్ ఉంది. అవును అవును. నువ్వు ఇప్పుడు స్వాతి సోలం తీసుకొని పారిపోతున్నావు అక్కడ. నువ్వు హ్యాపీగా పారిపోతున్నావు, తన కంగారు వస్తుంది. వెల్ అక్కడ నా గొంతు ఎండిపోతుంది. వాటర్ ప్లీజ్ ఎవరన్నా. వాటర్ దాంట్లో కొంచెం దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సింది మా డైరెక్టర్ అండి. మా డైరెక్టర్ ఎక్కడ ఉన్నారు? ప్లీజ్ కాల్ ది డైరెక్టర్. ప్లీజ్ డైరెక్టర్ గారు మీరు రావచ్చు, కానీ మీరు మాట్లాడకూడదు. ఇది ఓన్లీ బాబు మాట్లాడాల్సిన వేదిక ఇప్పుడు.
అలానా బాబు మీరే Oh, మాట్లాడారు well. ఈలోగా డైరెక్టర్ గారు కూడా రావచ్చు ఆయనకి టెక్నికల్ వెల్ నాకేం తెలియదు అంటే ఫోటో సెషన్ నా చేతిలో షూలం పెట్టారు పరిగెత్తమన్నారు వెనకాల చూస్తే స్వాతి వచ్చింది సో అంతే మీ చేతిలో ఏది పెడితే అది పట్టుకొని పరిగిస్తూ ఉంటారా? నరేష్ గారు మీకేమనిపిస్తుంది పోస్టర్ చూస్తే నాకు చెప్పండి. కూడా చిన్న డౌట్ అండి, ఆ పోస్టర్ ఏంటి ప్యాంట్ జారిపోతుందా అలా పట్టుకున్నావు గట్టిగా? అవును మామ. పోజ్ అది పోజ్ ప్యాంట్ జారిపోతుంది అలా గట్టి. స్వాతి హెల్ప్ మీ స్వాతి నువ్వు ఆన్సర్ చేసా చాక్లెట్ తింటూ ఇటు ప్యాంట్ లాక్కుంటున్నట్టుంది మామ అది. ఎందుకు వై? స్వాతి నువ్వు మైక్ తీసుకుంటున్నావు, సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆ కార్నర్ అలాగే పెట్టుకో. అమ్మాయిలు తినాల్సిన చాక్లెట్ అబ్బాయి ఎందుకు తింటున్నారు? అవును, అది కూడా బాడీ చూపిస్తూ. అక్కడ బాడీ ఏం కనబడుతుంది భయ్యా, అసలు ఏముంది భయ్యా అక్కడ అసలు? కాదు, నేను చెప్పనా? బాడీ చూపిపోతున్నావు కదా, చాక్లెట్ తింటే బాడీ వస్తుందా? చాక్లెట్ తింటే తప్పు, అసలు బాడీ ఎక్కువ. బట్ కార్తికేయ సినిమాలో కార్తిక్ గారి క్యారెక్టర్ ఏంటంటే ఆడికి చాక్లెట్ అంటే ఇష్టం ఆడికి. సో వాడు అంటే హీ డజంట్ హావ్ ఎనీ అదర్ బ్యాడ్ హ్యాబిట్స్, ఓన్లీ చాక్లెట్. మరి ప్యాంట్ అంటే ఇష్టం లేదా? ప్యాంట్ అంటే ఇష్టమే కానీ భయ్యా అయిపోయింది భయ్యా, ప్లీజ్ వదిలేండి భయ్యా. సరే ఇప్పుడు సరే ఒక ఇప్పుడు చిన్న- అదే, చిన్న. ఎందుకంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈ సినిమా కార్తికేయ అన్న సినిమా తెలుగులో కాకుండా తమిళ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆ విషయానికి క్లాప్స్ కొట్టాలి ఒకసారి. బైలింగ్వెల్ ఎప్పుడు మనం అక్కడి నుంచి సినిమాలే మనం బాగా హిట్ చేస్తూ ఉంటాం కదా, ఇక్కడి నుంచి చాలా కష్టం అక్కడికి వెళ్ళడం. వెళ్ళి సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు చాలా బాగా చేశాడంటే, బాగా చెప్పాడంటే డబ్బింగ్ యాక్చువల్లీ. అవును, ఎందుకంటే చాలా కష్టం. ఒక ఇప్పుడు shot బాబాయ్, అది కాదు మనకు చెప్పింది ఏంటంటే ఒక షాట్ తెలుగులో చేసి ఇమీడియట్గా ఇంకో షాట్ తమిళ్లో చేసేసరికి నవరసాలు షేక్ అయిపోయాయంట. బికాజ్ ఆ డైలాగ్ ఇమీడియట్ తెలుగు నుంచి ఇప్పుడు మన ఫ్లైట్ ఎక్కినా 1 hour చెన్నైకి వెళ్ళాల్సింది. సో అంత డిస్టెన్స్ ఇన్ సెకండ్స్ హీ హాస్ టు కనెక్ట్. అదే ఇప్పుడు తెలుగులో డైలాగు ఇప్పుడు ఒక తెలుగు డైలాగ్ చెప్పి దాన్ని ఇమీడియట్గా తమిళ్లో చెప్పొస్తున్నాను. ఇక్కడ కొట్టండి క్లాప్స్, నా మాట వినండి. స్వాతితో తర్వాత ఇంటర్వ్యూ ఉంది ఇంకా. ఓకే నీకు మలయాళంలో అమ్మా క్వశ్చన్స్ నెక్స్ట్. మలయాళం ఉందా? ఫస్ట్ తెలుగు ఒక మంచి డైలాగ్ చెప్పు మామ. యా నేను ప్రేమిస్తాను స్వాతి. యా వాట్ ఎవర్. లేదా అది డైలాగ్ కాదు, ఇదంతా మనం వెళ్ళిపోదాం పద. మీరు డైలాగ్ ఇవ్వండి భయ మీరు డైలాగ్ ఇవ్వండి. ఓకే చెప్పు పెద్ద డైలాగ్, నీట్గా స్పష్టంగా ఇంతమంది ఆడియన్స్ వచ్చి నేను ప్రేమిస్తున్నాను. నా ఉన్న కాదులు ఇక్కడ అది నాకు అర్థమైంది, అక్కడికి వస్తున్నాడు అది. నాకు తమిళ్ చాలా కొంచెం వచ్చండి, సో కొంచెం తమిళ్ మేనేజ్ చేస్తున్నా. తెలుగు ఫస్ట్ తెలుగు డైలాగ్ చెప్పయ్యా, అప్పుడు తమిళ్ పేస్తున్నానమ్మా. నా పేరు కార్తికేయ. ఆ తమిళ్ ఏ ఒక సెంటెన్స్ చెప్పు. నా పేరు కార్తికేయ, నేను 10th క్లాస్ చదువుతున్నాను, నా పేరు ముఖేష్, ప్రేమించాను, నా పేరు ముఖేష్. ఓకే అర్థమైంది, మీ కాన్సెప్ట్ అర్థమైంది. సో నేను తెలుగులో మాట్లాడినా నాకు పంచులు పడుతూనే ఉంటాయి. లేదు సో బాబాయ్, డీసెంట్ గా ఒక డైలాగ్ అడుగుతున్నాను బాబాయ్. ఓకే ఫైన్. 2 గంటల సినిమాలో ఇంత డైలాగ్ లేదా? నీ ఉంటుంది పేరు, డెఫినెట్ పక్కన పేరు తప్ప. డెఫినెట్ ఓకే యా ఓకే. మూవీలో నా ఒక డైలాగ్, నేను తనిఖీల బండి గారు ఇక్కడ ఉన్నారు, ఆయనతో ఒక డైలాగ్ చెప్తాను. ఆయన దేవుడు ఉన్నాడని చెప్పి ఆర్గ్యుమెంట్, నేను దేవుడు లేనా అని ఆర్గ్యుమెంట్. నేను చెప్తాను, గుండ్రంగా తిరిగే భూమికి పాస్ట్ ఏంటి సార్, ఇది ఈశాన్యం ఇది ఆగ్నేయం అని చెప్పి మీరు ఎలా ఫిక్స్ చేస్తారు చెప్పండి. 12 గోర్లు ఉన్న ఆ పులికి పులిగోర్లు వేసుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది అంటారు జనాలు, కానీ మళ్ళీ ఆ పులికి మన దేశంలో ఎందుకు సార్ ఆయుష్ తగ్గిపోతుంది చెప్పండి సార్ అంటారు. సో దిస్ తమిళ్లో చెప్పు, ఇదే డైలాగ్ Superb, తమిళ్లో చెప్పు. superb, superb. నువ్వే It's a nice ఎంచుకున్నావు, నీ dialogue. గోతు నువ్వే తవ్వుకున్నావు, చెప్పు. బట్ డైలాగ్ మాత్రం జోక్స్ అపార్ట్ డైలాగ్ ఎదిరిపోయింది. థ్యాంక్ యూ సో ఇప్పుడు తమిళ్లో చెప్పి ఇంకెంత తిరిగిందో బాబాయ్. అమ్మా నువ్వేంటి ఎక్కడ నువ్వు ట్రాన్స్లేట్ எனக்கும் கொஞ்சம் சாரி கொஞ்சம் தமிழ் நான் இப்போவே கொஞ்சம் கத்துக்கிறேன். மச்சான் நீ ஃப்ரீயா பேசி, எந்த பிரச்சனை இல்ல, நல்லா பேசி, ஜாலியா பேசி, நல்லா ஃப்ரீயா எனக்கு பேசி. தெரியாதானே, இல்ல நீ உடனே பாத்துக்கலாம் அப்புறமா. ఏదో రైటర్ ఆన్ ద స్పాట్ రాస్తే నేను చెప్పడం తప్ప. No, சும்மா ఏదో అని పేసి లక 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 అని చెప్పయ్యా, తమిళ్ అనుకుని వెళ్ళిపోతాం. ఓకే రజనీకాంత్ గారి డైలాగ్ అది ఒకటి నాకు గుర్తుందండి. సో అది obviously కాదు, నా ఊరు దూరం సొన్నా 100 దూరం సొన్నా మాదిరి. సో సూపర్ సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యూ సాటిస్ఫైడ్ డాక్టర్? యా థ్యాంక్ యూ Thank you డాక్టర్, so much, thank you. థ్యాంక్ యూ సో మచ్. సూపర్బ్. నేను మనోజ్ నరేష్ లాగా అల్లరి చేయలేను. నేను అదే చెప్పాను కదండి, చాలా జెంటల్మెన్ ఈయనని. అయ్యోయ్యో, ఈ పోస్టర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది, ఈ పోస్టర్ చూస్తే కొంచెం రొటీన్గా ఉంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. కానీ అంటే వాళ్ళు చెప్పిన థింగ్స్ మాత్రం దీంట్లో లేవు కదా, మీకు అలా అనిపించలేదు కదా? సూపర్బ్ టీజర్. థ్యాంక్ యూ. సో వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ కార్తిక్? అందరికి నమస్కారం అండి. కార్తికేయ ఎగ్జాక్ట్గా 1 year ముందు స్వాతి గారు అండ్ నిఖిల్ గారు కలిసి చేసిన స్వామి రారా సినిమా నేను చూశాను. చాలా మంచి ఫిలిం అండ్ చాలా డిఫరెంట్ ఫిలిం అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక తెలుగు సినిమాల్లో ఒక డిఫరెంట్ ఫిలింని యాక్సెప్ట్ చేసిన సినిమా ఈ మధ్యకాలంలో స్వామి రారా అని చెప్పొచ్చు.
అండ్ మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి కార్తికేయ అనే సినిమా చేయడం. అండ్ మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ చాలా బాగుంది. అండ్ నాకు నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ నిఖిల్, ఎందుకంటే తను ఈ రోజుల్లో సినిమా చాలామంది చేస్తున్నాం అండ్ ఎవ్రీబడి ఆర్ వర్కింగ్ హార్డ్, బట్ సక్సెస్ అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ టు కమ్ బై. అండ్ ఎస్పెషల్లీ ఆడియన్స్ ఆర్ నాట్, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు అండ్ ఈజీగా చెప్పేస్తున్నారు మార్నింగ్ షోకి ఈ సినిమా ఎలా ఉందో అలా ఉందని. అండ్ శేఖర్ చంద్ర గారు చేసిన సాంగ్స్ చాలా ఫ్రెష్గా ఉంది. స్వాతి గారు మీద చేసిన సాంగ్ చాలా బాగుంది అండ్ అదొకటే విన్నాను నేను. సో ఇట్స్ వెరీ నైస్ అండ్ ఐ హోప్ దిస్ ఫిలిం విల్ బిక్ ఏ హ్యూజ్ హిట్.